నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ లంగర్ హౌస్ వద్ద కారులో మంటలు, అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం, డ్రైవర్ సురక్షితం. అనకాపల్లి సముద్ర తీరంలో 5 విద్యార్థుల గల్లంతు, 2 వెలికితీత, మరో 3 జాడ కోసం విస్తృత గాలింపు. నేడు హరిత ఇంధన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, రామగుణంలో సోలార్ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్న మోదీ. ప్రాంతీయ పార్టీలు బలంగా ఎదిగితేనే కేంద్రాన్ని ఎదుర్కోగలం, జాతీయ రాజకీయాలు వివిధ అంశాలపై కేసీఆర్ అఖిలేష్ చర్చ. వాతావరణంలో అనూహ్య మార్పులతో రాష్ట్రంలో కుంభవృష్టి, నేడు రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. చీకటి సామ్రాజ్యంలో లింకులపై ఈడీ ఆరా, హైదరాబాద్లో 4 దందాపై వివరాల సేకరణ. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో సముద్రంలో గల్లంతైన విద్యార్థుల్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 3 ఆచూకీ కోసం అధికారులు విస్తృత గాలింపు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నేను పూడిమడక బీచ్లో ఉన్నాను. నిన్న సాయంత్రం ఇక్కడ 7 విద్యార్థులు అనకాపల్లిలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 7 గల్లంతయ్యారు. మొత్తం చూసుకుంటే 15 మంది దాకా ఈ పూడిమడక బీచ్కి వచ్చారు. వారిలో 8 మంది సురక్షితంగా ఉన్నారు. 7 గల్లంతయ్యారు. వారిలో వెంటనే నిన్న సాయంత్రానికే తేజ్ అనే విద్యార్థి బయటికి రావడం, అతను సురక్షితంగా ఉండడం. ప్రస్తుతం అతనికి విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే నిన్న రాత్రి పవన్ అనేటువంటి విద్యార్థి మృతదేహం లభించింది. ఈ ఉదయం గణేష్, జగదేశ్ అని 2 యొక్క మృతదేహం కోస్ట్ గార్డు, అలాగే నేవీ, ఇతర సిబ్బంది అంతా కూడా గాలింపు చర్యలు ఆ మృతదేహం లభించింది. ప్రస్తుతం మనతోటి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్ ఉన్నారు. ప్రత్యక్షంగా వారు రెస్క్యూ ఆపరేషన్ పరిశీలిస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఏ రకంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, ఇంకా ఎన్ని మృతదేహాలు రావాలి, సంఘటన సంబంధించామంటారు? మనము కోస్ట్ గార్డ్ అండ్ నేవీతో టచ్లో ఉన్నాము. ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్ ద్వారా సర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని లోకల్ ఫిషర్మెన్ హెల్ప్ ద్వారా, తర్వాత కోస్ట్ గార్డ్ వెసల్ కూడా ఉంది, దాంతో ఈ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. సో మార్నింగ్ 2 బాడీస్ దొరికినాయి. ఇప్పుడు కూడా అంటిల్ వి ఫైండ్ ద రిమైనింగ్ మిస్సింగ్ పర్సన్ వి విల్ కంటిన్యూ అవర్ సర్చ్. ఈ గాలింపు చర్యల్లో ఎవరెవరు సహకరిస్తున్నారు? నేవీ కానీ, కోస్ట్ గార్డ్ కానీ, స్థానిక మత్స్యకారు? సో మన స్థానిక పోలీస్, కోస్ట్ గార్డ్, నేవీ అండ్ ఇక్కడ మత్స్యకారులు అందరూ సహకారం ఇస్తున్నారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చి అన్ని ఆపరేషన్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు. సో yesterday one dead body was found and ఇంకొక మెంబర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, KGH హాస్పిటల్లో. తర్వాత ఈ రోజు మార్నింగ్ 2 బాడీస్ దొరికినాయి. సో దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ నౌ. ఎలా ఉంది గాలింపు చర్యలకు? కష్టతరంగా ఉందా? ఏ రకంగా సుదూర ప్రాంతం నుంచి వచ్చే మార్గం అంటే రోడ్డు మార్గం కూడా ఏ రకంగా ఇవన్నీ సమన్వయం చేసుకుంటారు? సో మామూలుగా యాక్చువల్లీ ఇక్కడ ఇది ఒక ఫిషింగ్ హార్బర్ కోసం ప్రపోజ్ చేయడం ప్లేస్. ఇక్కడ మామూలుగా ఎవరు రారు, ఇట్ ఈస్ నాట్ అ టూరిస్ట్ ప్లేస్. బట్ సమ్హౌ కొంతమంది ఇక్కడ వస్తున్నారు. సో మామూలుగా పోలీస్ కూడా ఇక్కడ యాక్టివ్గా ఉంది. ఇక్కడ ప్రతి కోస్టల్ ఏరియా దగ్గర ఒక మరీన్ పోలీస్ కూడా ఉంది. కొన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయి, కానీ గాలి కారడం వల్ల కొన్ని ప్రాబ్లం వచ్చింది. సో బట్ మామూలుగా ఇక్కడ పోలీస్ తిరుగుతూనే ఉంది, పెట్రోలింగ్ కూడా చేస్తూనే ఉంది. బట్ సమ్హౌ అన్ఫార్చునేట్లీ దిస్ మిస్ హ్యాపెండ్ యెస్టర్డే. బట్ వారి బంధువులకు సమాచారం తెలియజేశారు, వారికి సంబంధించిన తల్లిదండ్రులకు వారి నుంచి సమాచారం అందించారు. అందరికీ అది రెవెన్యూ స్టాఫ్ ద్వారా, లోకల్ తహసీల్దార్ ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. తర్వాత మార్నింగ్లీ వచ్చిన బాడీస్, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది, అక్కడ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కల్పనా కుమార్ ప్రత్యక్షంగా ఈ పూడిమడక బీచ్లో ఉండి పరిస్థితిని మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. అధికారులు వారితో మాట్లాడదాం. ఏ రకంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ముఖ్యంగా 3 మృతదేహాలు ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఏ రకంగా?
సో ఇక్కడ సెర్చింగ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూగా జరుగుతుందండి. మార్నింగ్ నుంచి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి, నేవీ నుంచి కూడా హెలికాప్టర్ డిప్లాయ్ చేశారు. కంప్లీట్గా ఏరియల్ సర్వే చేస్తున్నారు. సో 5గురిలో ఇవాళ మార్నింగ్ ఒక 2 బాడీస్ అనేటటువంటి ట్రేస్ అవుట్ చేసి ఒడ్డుకు తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇంకొక 3 బాడీస్ లోపల ఉన్నాయి. సముద్రం లోపల ఈ కోస్ట్ గార్డ్కి సంబంధించిన వెసల్స్ తిరుగుతున్నాయి. అలాగే లోకల్ ఫిషర్మెన్ కూడాను మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళ సహాయంతో చిన్న బోట్స్ కూడాను ఈ రాళ్ళు ఈ కొండ ప్రాంతంలో కూడా సెర్చింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఏరియల్ సర్వే కానీ లేకపోతే బోట్స్తో సర్వే కానీ కోస్ట్ గార్డ్ షిప్స్ కానీ సర్వే కంటిన్యూస్గా చేయడం జరుగుతుందండి. ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు మీరు సంబంధించి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ అనుకూల వాతావరణం ఎలా ఉంది? ఏమేమి ఇందులో అంటే మిగతా సహకారం కోస్ట్ గార్డ్ కానీ, నేవీ కానీ, మత్స్యకారులు? ఎస్, ఇమీడియట్ గా నేవీ కానీ కోస్ట్ గార్డ్ కానీ రెస్పాండ్ అవడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు అందరితో కూడా పర్స్యూ చేస్తున్నారు. టైం టు టైం మేము కూడా అప్డేట్ చేస్తున్నాం. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో లోకల్ ఫిషర్మెన్ నుంచి కూడాను కోఆపరేషన్ బాగా ఉందండి. కోస్ట్ గార్డ్ వెసల్స్ కూడా తిరుగుతున్నాయి. ఏరియల్ సర్వే జరుగుతుంది. అన్ని ఎటువంటి ఇబ్బందులు లేవండి. సముద్ర వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆటుపోట్ల మధ్య ఉండే పరిస్థితులు ఈ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న మీకు ఏ రకంగా ఉందండి ప్రస్తుతం? ఎందుకంటే పోట్లు ఉన్న సమయంలో నీరు ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, ఎలా దీన్ని తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చెప్పండి. అంటే ఈ ఆటో పోర్ట్ అనేటటువంటి ఉంటుంది. ఏరియల్ సెర్చింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓన్లీ ఫిషింగ్ బోట్స్ ఏంటంటే లో టైడ్ ఉండేటప్పుడు బోట్స్ కొద్దిగా లోపలికి పంపించడం అనేటటువంటిది కష్టం. మార్నింగ్ అయితే మన లోకల్ ఫిషర్మెన్ అంతా కూడా వచ్చి బోట్స్ లోపలికి పంపించడం జరిగిందండి. సెర్చింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి అయితే ఆ వాతావరణం అనుకూలంగా ఉంది. ఇబ్బంది దాదాపు ఒక 20 బోట్ల వరకు లోకల్ బోట్స్ తిరుగుతున్నాయండి. వీటితో పాటు కోస్ట్ గార్డ్ వెసల్ ఉంది లోపల. ఏరియల్ సర్వే జరుగుతుంది. మనం చూడొచ్చు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గగన మార్గంలో ఉండి మొత్తం అంతా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందో దానికి పూర్తిగా పరిశీలన చేస్తోంది. ఉదయం నుంచి కూడా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ మొత్తం అంతా కూడా జల్లెడ పడుతుంది. అదేవిధంగా మనం చూడొచ్చు కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి నౌక కూడా ఇక్కడికి వచ్చింది. అలాగే ఇండియన్ నేవీ సంబంధించినటువంటి స్పీడ్ బోట్లు కూడా ఈ ప్రాంతానికి వచ్చాయి. మనం చూడొచ్చు ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశం అదే కనిపిస్తున్నటువంటి ఆ చిన్న కొండ ప్రాంతం దగ్గరికే విద్యార్థులు వెళ్లారు. ఎందుకంటే సాధారణంగా సముద్రానికి ఆటుపోట్లు ఉంటాయి. ఈ ఆటుపోట్లు ఉన్న సమయంలో ఒకసారి నీరు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇది సరిగ్గా పూడిమడక బీచ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక ఏరుకి వెళ్ళేటువంటి మార్గం ఇది. అంటే కొంచెం అలలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఇవి ఒక సమయంలో నిర్దిష్ట సమయంలో నీరు పెరుగుతుంది, తరుగుతూ ఉంటుంది. మధ్యాహ్న సమయంలో నీరు తక్కువగా ఉన్న సమయంలో వెళ్ళడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒకసారిగా నీరు పెరిగింది. అయితే కొంత సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు వీళ్ళకి నీరు లేదు. తిరిగి వచ్చే సమయంలో నీరు పెరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక నాయకులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, పరిసర ప్రాంతంలో వారందరూ కూడా ఇక్కడ వచ్చి సహాయ కార్యక్రమాలకి తమ యొక్క సహకారం అందిస్తున్నారు. పూడిమడకు సంబంధించి మనం నిన్న జరిగిన సంఘటన తెలుసు కదా, ఏ రకంగా ఉన్నట్టు ఏ రకంగా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వారిని గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఏమంటారు గాలింపు చర్యలు ఏ రకంగా జరుగుతున్నాయి? గాలింపు చర్యలు అయితే చేపట్టారు కానీ అనుకూలంతంగా అలా చేయలేదు. అయితే వేళ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వేళ పూడిమడక గ్రామంలో విషాదమైన కార్యక్రమం జరిగినందుకు మేము చాలా విచారిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఉండి చాలామంది విద్యార్థులు వస్తుంటారు. మరి నిన్న కూడా వాళ్ళు ఒక వినోదానికై డాడీ ఇన్స్టిట్యూట్ నుంచి 10 మంది మరి ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చారు. వాళ్ళు అనుకోకుండా మరి నీరు తగ్గడం వెళ్ళడం మరి ఆ విధంగా అందులోని వాళ్ళు గల్లం తవ్వడం కూడా విచారకరమైన విషయం. సుమారు 12 మంది వెళ్తే 7 గల్లం తయ్యారు, 5 పైకి వచ్చారు. 7లో ఒక ప్రాణాపాయంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒక నిన్నే బాడీ దొరికింది. ఈవేళ 2 బాడీలు కూడా దొరికాయి. ఇంకా 3 బాడీలు దొరకాలి. అంతే ఇంకా ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎదగడంలో ఇంకా లేట్ చేస్తున్నారు. ఏ విధంగా ఇంకా స్పీడ్గా ఎంక్వైరీ చేసి మరి డెడ్ బాడీలు కూడా మన తాలూకు బంధువులకు అప్పచెప్పాలి. మరి అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఆశపడి ఇవాళ విద్యార్థుల్ని చదివించుకుంటున్నారు. భావితరాలకి ఈ దేశానికి కూడా పనికొస్తారో, కుటుంబాలు పోషిస్తారని ఎంత ఆశతో వాళ్ళు చదివించుకుంటున్నారు. వినోదానికే వచ్చారు వాళ్ళు, ఏదో మామూలుగా చిడి తిరిగి వాళ్ళు కాదు, వినోదానికే వచ్చారు. వినోదానికి వచ్చిన దానిలో ఇందులో గల్లంతో చాలా విచారకదగ్గ విషయం. ఏదేమైనా సరే వాళ్ళ తాలూకా కుటుంబానికి తల్లిదండ్రులకి సరైన సహకారాలు అందించి వాళ్ళ తాలూకా కుటుంబానికి కూడా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాలు గుర్తించి ఈవేళ మేము కనుగొన్నాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కొడుకే ఈ కొడుకుల మీద ఆధారపడి వాళ్ళు జీవితాన్ని కూడా ఆలోచన చేసి చదివించుకుంటున్నారు అప్పులు చేసి. మరి వేళ వాళ్ళకి ఆధారం పోయింది కాబట్టి వాళ్ళకి తక్షణమే సరైన ఆర్థిక సాయం చేసి
అవసరమైతే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పటి నుంచో జరుగుతున్న ఈ ప్రమాదాలు రాబోయే రోజుల్లో కూడా ఈ పూడిమడక ప్రాంతంలో మరి పర్యాటక కేంద్రాన్ని ఇంకా హెచ్చరిక బోర్డులు లేవు, అదేవిధంగా సేఫ్టీ లేవు, గజేతగాలు కూడా లేరు. మరి అదేవిధంగా ఈ పోలీసు వ్యవస్థ కూడా సరిగా ఈ ప్రాంతంలో పనిచేయలేదు. ఇప్పుడు దీన్ని అన్నే కనీసం సండే పూట కానీ ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేసి సరైన హెచ్చరిక బోర్డులు వేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలే. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి దీన్ని వెంటనే చర్యలు చేపట్టి ఇటు ప్రమాదాలు జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం. ఏదేమైనా సరే ప్రభుత్వాన్ని వెంటనే ఆ కుటుంబాలు తక్షణం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పూడిమడక ఎందుకంటే సరైన రోడ్డు మార్గాలు ఉండవు కాబట్టి ఇది ఒక విహార ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నిన్న జరిగినటువంటి మొత్తం 7 గల్లంతేరులో ఒకరు మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పవన్, జగదీష్, గణేష్ ముగ్గురు మృతదేహం లభించింది. ఇక మరొక ముగ్గురు జస్వంత్, సతీష్, చందు ముగ్గురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఒకవైపు ఇండియన్ నేవీ, మరోవైపు కోస్ట్ గార్డ్ నౌకలు, అలాగే హెలికాప్టర్లు, ఇటు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు, అలాగే ఇండియన్ నేవీ చెందిన కమోడో హెలికాప్టర్ కూడా ఉంది. మొత్తం అంతా కూడా గాలింపు చర్య జరుగుతుంది. అలాగే మత్స్యకార బోట్లలో కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. మృతదేహాలకు సంబంధించినటువంటి గాలింపు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్ ఇక్కడే ఉండి ప్రత్యక్షంగా ఈ సంబంధించినటువంటి గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా జరుగుతున్నటువంటి ఈ సెర్చ్ ఆపరేషన్స్ పరిశీలన చేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, పూడిమడక. రామగుండంలో నీటిపై తేలియాడి అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రధానమంత్రి వర్చువల్ పద్ధతిలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 1 నుంచి రామగుండంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్పత్తి ప్రారంభమైంది. కేరళలో 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, రాజస్థాన్లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్యత్ పవర్ 2047 ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులో ఈ నెల 1 నుంచి ఉత్పత్తి మొదలైంది. దీంతో రామగుండం వద్ద 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఆపరేషన్తో దక్షిణ భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగింది. అంతకుముందు కేరళలోని కాయంకుళం వద్ద 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ కేంద్రం, ఏపీలోని సింహాద్రి వద్ద 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ను ఎన్టీపీసీ కమర్షియల్ ఆపరేషన్ గా ప్రకటించింది. దేశంలోనే అతిపెద్దదైన 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును పూర్తిగా ఆధునిక సాంకేతికతతో నిర్మించారు. నూతన సాంకేతికతతో నిర్మించిన ఆ ప్రాజెక్టును 40 బ్లాకులుగా విభజించి ఒక్కొక్కటి 2.5 మెగావాట్లు, ప్రతి బ్లాక్లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్, 11,200 సోలార్ మాడ్యూళ్ల శ్రేణిని ఏర్పాటు చేశారు. ఫ్లోటింగ్ ప్లాట్ఫారంలలో ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ బ్రేకర్ ఉంటాయి. సోలార్ మాడ్యూల్స్ హై డెన్సిటీ పాలిథిన్ మెటీరియల్తో తయారు చేసి ఫ్లోటర్లపై బిగించారు. మొత్తం తేలియాడే వ్యవస్థను బ్యాలెన్సింగ్ చేసేందుకు రిజర్వాయర్ బెడ్లో ఉంచిన డెడ్ వెయిట్లను ప్రత్యేకంగా హై మాడ్యులస్ పాలిథీన్ తాళ్లతో బిగించారు. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డ్ వరకు 33 kV అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్తును తరలిస్తున్నారు. ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ ప్యానెల్, పర్యవేక్షక నియంత్రణ, డేటా సేకరణ సహా అన్ని విద్యుత్ పరికరాలు తేలియాడే ఫెర్రో సిమెంట్ ప్లాట్ఫారంలపై ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ వాటర్ లోపల దాదాపు 8-9 టన్నుల వెయిట్ గల వెయిట్స్ని వేసి అంటే అవి కాస్ట్ చేసి మన సిమెంట్ కాస్టింగ్ చేసి వెయిట్లు నీటిలో డ్రాప్ చేసేసి ఒక ఇంపోర్టెడ్ నైలాన్ రోప్తో వీటిని బంధించి పెడతాము. ఇది వాటర్ యొక్క లెవెల్ కిందికి మీదికి అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది అక్కడే ఉన్న చోటనే ఉంటుందండి. సో ఇది ఒకటి యాంకరింగ్ మోరింగ్ అనేది ఇది మొదటిసారి జరుగుతుంది ఇక్కడ. సోలార్ ప్యానెల్ నీటికి దగ్గరగా ఉండడం వల్ల వాటి యొక్క టెంపరేచర్స్ గ్రౌండ్ సోలార్ కంటే కొంత ఒక 4-5 degrees తక్కువ ఉండడం వల్ల మనకు ఎఫిషియన్సీ పెరుగుతుందండి. దానివల్ల మనకు టోటల్ సిస్టమ్ ఎఫిషియన్సీ 5 to 7% పెరుగుతుందండి. తేలియాడే సౌర ఫలకాలు నీరు ఆవిరి కాకుండా ఆపడమే కాకుండా
ఏటా సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని పొదుపు చేస్తాయి. థర్మల్ ప్రాజెక్టు ద్వారా విద్యుదుత్పత్తిలో 1,65,000 టన్నుల బొగ్గును వినియోగించకుండా ఏడాదికి 2,10,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను నివారిస్తున్నాయి. సోలార్ ప్రాజెక్టుకు భూసేకరణ, ఇతరత్రా అదనపు ఖర్చులు లేకపోవడంతో నిర్మాణం శరవేగంగా పూర్తయింది. 423 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ఎన్టీపీసీ రిజర్వాయర్లో 450 ఎకరాల్లో విస్తరించి ఉందని స్పష్టం చేశారు. ఫేజ్ 2 నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 800 ఎకరాలు ఇప్పటి వరకు మనకుందండి. దాంట్లో దాదాపు 450 ఎకరాలు మనం వాడుకున్నాము ఫేజ్ 1 కింద. మిగతా ఏరియాలో దాదాపు 350 ఎకరాలలో మనం ఫేజ్ 2 కింద దాదాపు 80 నుంచి ఒక 100 మెగావాట్ల యొక్క వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మేము ప్లాన్ చేస్తున్నామండి. రామగుండం సోలార్ ప్రాజెక్టు దేశంలోనే విద్యుదుత్పత్తి ప్రారంభించిన అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్టుగా పేరొందింది. ప్రాంతీయ పార్టీలు విస్తరించి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగితేనే కేంద్రాన్ని ఎదుర్కోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికి పరిమితమవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో సమావేశమైన కేసీఆర్ దేశ రాజకీయాలు, కేంద్రంపై పోరుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలువురు ముఖ్య నేతల్ని కలుసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లోని నేతలతో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా 4 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, ప్రాంతీయ పార్టీల బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటం, వివిధ రాష్ట్రాల్లోని సమస్యలు, వాటిపై ఏకాభిప్రాయంతో ముందుకు సాగే అంశాలపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. నాయకత్వ పటిమ, పొరుగు రాష్ట్రాల్లో శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలను విపక్ష ప్రభుత్వాల్లోని మంత్రులు, ప్రజాప్రతినిధులపై ఉసుగొల్పుతూ దుష్ట సంప్రదాయానికి కేంద్రం తెరతీసిందని నేతలిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దక్షిణాది పార్టీల విస్తరణకు భాషాపర అడ్డంకులున్నాయని, ఉత్తర భారతంలో ఆ సమస్య లేనందున ఎస్పీ వంటి పార్టీలు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బీహార్, ఢిల్లీ, హర్యానాల్లోనూ విస్తరించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. పరస్పర విస్తరణకు ప్రాంతీయ పార్టీలు సహకరించుకోవాలని, తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపించవచ్చని చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ మే 21న ఢిల్లీలో కేసీఆర్ను కలిశారు. తాజాగా మరోసారి భేటీ అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పరస్పర సహకారంతో యూపీలో తెరాస, తెలంగాణలో సమాజ్వాదీ పార్టీలు 1-2 చోట్ల పోటీ చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది. ఆదివారం వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. చైర్మన్ ఎంపీ కేశవరావు నేతృత్వంలో సమావేశమైన కమిటీ సాధారణ పరిపాలన శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలపై చర్చించింది. ఆగస్టు 8న హైటెక్స్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. 15 రోజుల ఉత్సవ కార్యాచరణపై చర్చించిన కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సూత్రప్రాయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 15 ఆగస్టు రోజున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడం, హైదరాబాద్లోని ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాల వద్ద విద్యుత్ దీపాలంకరణ, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సినిమా హాళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తి చిత్రాల ప్రదర్శనతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రతిపాదించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ పోటీలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ఒకేసారి జాతీయ గీతాలాపన చేయాలని నిర్ణయించారు. 2K ఫ్రీడమ్ రన్, సైకిల్ రన్, దీప నీరాజనం, రాఖీ పౌర్ణమి సందర్భంగా జాతీయ సమైక్య రక్షాబంధన్ నిర్వహించాలని ప్రతిపాదించారు. కమిటీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత పూర్తి కార్యక్రమాలను ప్రకటిస్తారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే 2 విడతల్లో పాదయాత్ర చేపట్టిన బండి గతం కంటే భిన్నంగా ఆగస్టు 2 నుంచి 26 వరకు 3వ విడత పాదయాత్ర చేపట్టనున్నారు. 2 విడతల్లో కేవలం ప్రజా సమస్యలకే పరిమితం కావడం, ఇతర పార్టీల్లోని నేతల చేరికలపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర నాయకత్వం 3వ విడత యాత్రలో ప్రధానంగా చేరికలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపట్టడమే లక్ష్యంగా భాజపా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలను భాజపా వైపు మొగ్గు చూపేందుకు ఆపరేషన్ ఆకర్ష్ను అమలు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్లో ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకుంటారని స్వయంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మరో 2-3 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో చేరతారని పార్టీ నిర్ణయించింది. అయితే రాజగోపాల్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. ఉప ఎన్నికకు వెళ్లాల్సిందేనని భాజపా తేల్చి చెప్పడంతో రాజగోపాల్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది. రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు ఆగస్టు 7 వరకు సమయం కావాలని భాజపా నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. కాంగ్రెస్కు రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలని కమల నేతలు షరతు పెట్టడంతో రాజగోపాల్ రెడ్డి ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నిక కోసం భాజపా జాతీయ నాయకత్వం తహతహలాడుతోంది. ఉప ఎన్నికల్లో గెలిచి అధికార తెరాస కాంగ్రెస్ కి చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో చేరుతారని గతంలోనే వార్తలు వచ్చినా 2 ఏళ్లుగా నిలకడలేని ఆరోపణలు చేస్తున్నారని భాజపా శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మీదుగా వెళ్తుండటంతో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి చేర్చుకోవాలని భాజపా భావిస్తోంది. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు కమలదళం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో చర్చలు జరిపిన రాజగోపాల్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న నల్గొండను వశం చేసుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టిన కమలం నేతలు ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లంగర్ హౌజ్ పోలీస్ ఠాణా పరిధిలో టిప్పు ఖాన్ పూల్ వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడం చూసి అప్రమత్తమైన డ్రైవర్ కారులో నుంచి క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. దాదాపు 3 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లపై భారీగా వరద ప్రవహించింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏకంగా 5 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. జోరు వానకు పంజాగుట్ట, అమీర్పేట, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. కొద్ది గంటల్లోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. నగర శివారులోని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో అధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నేరెడ్మెట్లో 9.5, ఈస్ట్ ఆనంద్బాగ్లో 7.3, సింగపూర్ టౌన్షిప్లో 6.6, ఏఎస్ రావు నగర్లో 6, రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో 9.7, హయత్ నగర్లో 6.2, పెద్ద అంబర్పేటలో 5.9 సెంటీమీటర్ల వాన పడింది. హైదరాబాద్ పరిధిలో కొద్ది సమయంలోనే కుంభవృష్టి కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. వరద రోడ్ల మీదకు పోటెత్తి లక్షల మంది వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. రాత్రి 9 గంటల వరకు జాతీయ, రాష్ట్ర రహదారులు సహా అనుసంధాన రోడ్లలోనూ రాకపోకలు స్తంభించాయి. వర్షం తగ్గాక పాఠశాలల నుంచి బయటకొచ్చిన వేల మంది విద్యార్థులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చింతలకుంటకు వెళ్లిన హోంమంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ వరద కారణంగా ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద కాన్వాయ్ ని బయటకు పంపించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ కు రోగులను తీసుకొచ్చే అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి.
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై హయత్ నగర్ వద్ద రోడ్డుపై వరద నిలిచి చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఉప్పల్లో పద్మావతి కాలనీ, రామంతపూర్లోని చిన్న చెరువు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదర్గూడలో మోకాళ్లలోతు నీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రెజిమెంటల్ బజార్లోని గురుద్వారా వెనుక ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. కంటోన్మెంట్లోని పృథ్వీ ఎన్క్లేవ్, బేగంపేట, రసూల్పురాలోని పైగా కాలనీలను వరద ముంచెత్తింది. పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీల దాకా అదనంగా పెరగడంతో వేడికి ఏర్పడిన పీడనంతో మేఘాలు కిందకు వచ్చి కుండపోత వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. ఇటీవలి కాలంలో తరచూ ఇలా జరుగుతోందని చెప్పారు. ఇవాళ రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కుండపోత వర్షం కురవచ్చని వెల్లడించారు. దిగ్గజ సంస్థలు అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాపై చైనా ప్రభుత్వ ఒత్తిళ్లు పనిచేశాయి. అధికార కమ్యూనిస్టు పార్టీపై గతంలో విమర్శలు చేసినందుకు ఆయన భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చైనా ప్రభుత్వ ఒత్తిళ్లతో యాంట్ గ్రూప్ నుంచి జాక్ మా వైదొలగనున్నారు. సంస్థలో తన వాటాలను భారీగా తగ్గించుకోనున్నారు. చైనా వ్యాపార దిగ్గజం, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అయిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాపై అక్కడి ప్రభుత్వం కాస్త కనికరం చూపింది. ప్రభుత్వ ఆగ్రహానికి గురై 2 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా ఉన్న జాక్ మాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. ఫలితంగా ఆయన ఐరోపాలో పర్యటిస్తున్నారు. 50 ఏళ్ల జాక్ మా స్పానిష్ కు చెందిన మల్లోర్కా దీవిలో కనిపించినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ఇటీవల అలీబాబా సంస్థ అనుబంధ కంపెనీ అయిన యాంట్ గ్రూప్ పగ్గాలు వదులుకోవడానికి జాక్ మా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఐరోపా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో కమ్యూనిస్టు పార్టీని విమర్శించిన తర్వాత ప్రభుత్వం యాంట్ గ్రూప్ పై చర్యలు చేపట్టింది. పరోక్షంగా యాంట్ గ్రూప్ నుంచి జాక్ మా వైదొలిగేలా ఒత్తిడి తెచ్చింది. అదే సమయంలో జాక్ మాను దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ఆ తర్వాత జాక్ మా పరిస్థితి క్రమంగా దిగజారింది. 2 నెలల క్రితం మా అనే ఇంటి పేరు ఉన్న వ్యక్తిపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలియగానే అలీబాబా షేర్లు $26 బిలియన్ విలువ కోల్పోయాయి. ఈ ఘటన జాక్ మా పరిస్థితిపై ఇన్వెస్టర్ల ఆందోళనను తెలియజేస్తోంది. మరోవైపు జాక్ మా యాంట్ గ్రూప్ పగ్గాలు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఇటీవల ఆ సంస్థ రెగ్యులేటరీలకు సమాచారం ఇచ్చింది. ఆయన ప్రణాళికను అధికారులకు చైనా సెంట్రల్ బ్యాంకు కూడా తెలియజేసింది. కంపెనీలో వాటాలను కూడా జాక్ మా తగ్గించుకోనున్నారని వెల్లడించింది. ఈ మొత్తం 8.8% లోపే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో జాక్ మా వాటా 50.52% ఉంది. జాక్ కంపెనీ నుంచి వైదొలిగితే యాంట్ గ్రూప్ పై ప్రభుత్వం ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా జాక్ మా కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇప్పుడు ఆయన వైదొలిగిన యాంట్ గ్రూప్ పై పెద్దగా ప్రభావం పడదని భావిస్తున్నారు.